సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సెలబ్రిటీస్లో ఉపాసన కొణిదెల కామినేని కూడా ఒకరు. ఓ ఎంటర్ప్రెన్యూర్గా మాత్రమే కాకుండా ఓ ఫిలాంథ్రఫిస్ట్గా, అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్ని ఎంతో ఎమోషనల్గా అందరితో కనెక్ట్ అయ్యే విధంగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఇక నిన్న తన తాత బర్త్డే అవడంతో ప్రతి సంవత్సరం తన తాత పుట్టినరోజు నాడు ఓ సోషల్ కాజ్ కోసం ఏదో వెల్ఫేర్ యాక్టివిటీని చేసే ఉపాసన ఈసారి తన తాత పుట్టినరోజు నాడు ఓ సంచలనాత్మకమైన నిర్ణయమే తీసుకుంది. అదేంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. పైగా ఈ విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కదిలిపోయారట. అదేంటి, ఉపాసన తన తాతగారు పుట్టినరోజు నాడు ఆవిడ తీసుకున్న నిర్ణయానికి పవన్ కళ్యాణ్ గారు కదిలిపోవడానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే అసలే అక్కడే ఉంది అసలైన విషయం. అదేంటి అంటే ఇక అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిజినెస్ మ్యాన్ గా, ప్రముఖ డాక్టర్ గా, అంతేకాకుండా ఇండియాలోని ధనవంతుల జాబితాల్లో ఒకరైన ప్రతాపరెడ్డి గారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఉపాసన కొణిదెల, అంతేకాకుండా ఇతర కుటుంబ సభ్యులు, ఆమె తల్లి, తండ్రి ఇలా అందరూ కలిసి ప్రతాపరెడ్డి గారి పుట్టినరోజుని సందర్భంగా ఆ రోజున తప్పకుండా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీలోనే దిగ్గజాలుగా రాణిస్తున్న వీళ్లు ఆరోగ్యం పట్ల, సొసైటీ పట్ల ఎంతో రెస్పాన్సిబుల్ గా కనిపిస్తూ ఉంటారు. అందుకే తన తాతగారి పుట్టినరోజు అవ్వడంతో ఎప్పటి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది ఉపాసన. అదేంటో తెలిస్తే ప్రతి ఒక్కరము ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే. అదేదో కాదు, తన తాతగారి 93వ పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు జ్ఞాపకంగా ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టే ఉపాసన అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ తరపున ఈసారి ఓ 1000 రోజుల హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేయాలని నిర్ణయించుకుందట. ఇక దానికి గాను ఆ హెల్త్ క్యాంప్ని మొట్టమొదటిసారిగా తన మామగారి నియోజకవర్గం అయిన పిఠాపురం నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మరియు ఆడవాళ్ల ఆరోగ్యం, పసిపిల్లల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మీ ఊరి నుంచే స్టార్ట్ చేస్తున్నాము, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎందరికో ఇన్స్పైర్ గా ఉన్నారు అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే, మీ ఇన్స్పిరేషన్ తో ఇంకా ఎన్నో మైల్స్ చేరుకుంటాము అని చెప్తూ పెట్టడం జరిగింది. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆవిడ మొట్టమొదటి హెల్త్ క్యాంప్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఎందరో మహిళలకి మెటర్నిటీ గురించి, అంతేకాకుండా ప్రసవం గురించి మరియు పుట్టిన చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అన్న హెల్త్ కి సంబంధించిన అన్ని విషయాలతో పాటు, మెడిసిన్స్ తో పాటు వాళ్ళ ఆరోగ్య భద్రతకి కావాల్సిన అన్ని మెడికల్ చెకప్లు, టెస్టులు కూడా చేయడం జరుగుతుందట. అంతేకాదు మొత్తం 167 అంగన్వాడీ స్కూల్స్ ని కూడా తీసుకొని వాటిని మళ్లీ రెనోవేట్ చేయడం, ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆడవాళ్లు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కొన్ని కార్యక్రమాలని కండక్ట్ చేసి వాళ్ళని ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా చేయడం కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాన్ని కూడా కండక్ట్ చేయబోతున్నారట. ఈ విధంగా ఎన్నో ఉమెన్ హెల్త్ గురించి, ఉమెన్ మెటర్నిటీ గురించి, పిల్లల గురించి, ఇలా ఎన్నో హెల్త్ కి సంబంధించిన విషయాల గురించి ఈసారి ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని ఓ మెగా రేంజ్ లో 1000 రోజుల హెల్త్ క్యాంప్ ని కండక్ట్ చేయబోతున్నారు. అది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, అందులోనూ తన మామగారి ఊరైన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆమె మొదటి డేని ప్రారంభించబోతున్నారట. ఇక ఆ విధంగా ఈరోజు తనకి ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన రోజుని ఓ విధంగా తన తాతగారి పుట్టినరోజు, మరోపక్క తన ఫ్యామిలీ మెంబర్, అంతేకాకుండా ఎన్నో కొన్ని కోట్ల మంది జీవితాలకి ఇన్స్పిరేషన్ గా నిలిచి ఓ రాజకీయవేత్తగా కంటే ఓ నాయకుడిగా, ఓ సక్సెస్ఫుల్ గా ఓ నాయకుడిగా ఎందరినో జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న తన మామగారైన పవన్ కళ్యాణ్ గారి ఊరి నుంచి తనకి ఇలా హెల్త్ క్యాంప్ ని స్టార్ట్ చేయడం తనకి ఎంతో ఎమోషనల్ గా కనెక్టెడ్ గా ఉంది అంటూ ఆవిడ పెట్టిన పోస్టే నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు, ఒక పక్క జనసేన అధినేతలు, ఓ పక్క జనసేన కార్యకర్తలు, మరో పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు, మరో పక్క మెగా ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అంతేకాకుండా తన భర్త రామ్ చరణ్, ఇలా ప్రతి ఒక్కరూ ఉపాసన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయానికి అందరూ షాక్కి గురయ్యారు. అదండి అసలు సంగతి. అలా సోషల్ మీడియా సెలబ్రిటీగా మాత్రమే కాదు, ఉపాసన కొణిదెలలో ఉన్న ప్రత్యేకత ఓ సోషల్ కాజ్ గురించి ఎప్పుడూ పరితపిస్తూ ఉండడమే. ఓ ఫిలాంథ్రఫిస్ట్ గా, ఓ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా తన సొసైటీలోని ఆడవాళ్ల ఎంపవర్మెంట్ కోసం, హెల్త్ గురించి ఆవిడ ఎన్నో ఆలోచిస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని కండక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ఇక తన తాతగారి పుట్టినరోజు అవడంతో ఆవిడ తీసుకున్న ఈ సంచలనాత్మకమైన నిర్ణయమే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.